న్యూస్ కు స్వాగతం. కందుకూరు మండలం పందలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గ్రామ పార్టీ అధ్యక్షులు కోనం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మొదటిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి ఆ తర్వాత కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం అధికార ప్రతినిధి గోచిపత్ల మోషే మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఏ ఆశయాలతో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పించడం ద్వారా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్టీఆర్ ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఐటీ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు లోకేష్ బాబు సఫలీకృతులయ్యారని మోషే అన్నారు. కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముందు వరుసలో ఉన్నారని, తెలుగుదేశం పార్టీని కందుకూరు నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారని మోషే ప్రశంసల వర్షం కురిపించారు. పందలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసంగా కొత్త పాత తేడా లేకుండా పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను కలుపుకొని పోయి శాయశక్తులా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కంజుల రామచంద్రారెడ్డి, కంజుల రంగారెడ్డి, కూనం శ్రీనివాసులరెడ్డి, కూనం సింగారెడ్డి, కంజుల కృష్ణారెడ్డి, వర్ల నరేష్, వర్ల రాజేష్ బాబు, వర్ల పేతురు, గోచిపాతల దావీదు, గోచిపాతల ప్రకాశం, కన్నెదారి బ్రహ్మనాయుడు, కన్నెదారి మాల్యాద్రి, మాలె కృష్ణారెడ్డి, కందుకూరి శ్రీనివాసులు, గౌడపేరు జాను, కంజుల బ్రహ్మారెడ్డి, కంజుల వెంకటరెడ్డి, వర్ల అబ్రహం తదితరులు పాల్గొన్నారు.